బాలీవుడ్ ని వణికిస్తున్న బిష్నాయ్ సల్మాన్ టు రణ్వీర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ముంబైలోని ఆలిషాన్ బంగ్లా బయట ఫ్యాన్స్ కోలాహలం, మరోపక్క దురంధర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆనందం. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ కెరీర్ పీక్స్లో ఉన్న టైం అది. కానీ ఒక్క టింగ్ అనే సౌండ్ ఆ సంబరాలన్నిటినీ ఆవిరి చేస్తుంది. అది అభిమాన పంపిన అభినందన మెసేజ్ కాదు, అజ్ఞాతవాసి పంపిన మరణ శాసనం. ఆ వాట్సాప్ మెసేజ్ చూడగానే రణ్వీర్ గుండె జారిపోయింది. అందులో డిమాండ్ చేసింది కొన్ని కోట్లు, పంపింది సాక్షాత్తు లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్. అతను గుజరాత్లోని సబర్మతి జైల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నాడు. కానీ అతని నెట్వర్క్ మాత్రం స్వేచ్ఛగా ముంబై వీధుల్లో విహరిస్తుంది. అతనే లారెన్స్ బిష్నాయ్. మనిషి జైల్లో ఉన్నా అతని నీడ మాత్రం బాలీవుడ్ స్టార్ల ఇళ్లపై కమ్ముకుంటుంది. సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు మొదలుకుని పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య, బాబా సిద్దికి మర్డర్ వరకు ఈ గ్యాంగ్ వేసిన ప్రతి స్కెచ్ రక్తంతోనే ముగిసింది. ఇప్పుడు ఆ తుపాకీ గురి రణ్వీర్ సింగ్ వైపు తిరిగింది. ఈ పరిణామాలు చూస్తుంటే బాలీవుడ్ పెద్దలకు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక బెదిరింపు కాదు, మళ్ళీ 1990ల నాటి చీకటి రోజుల పునరావృతంగా అనిపిస్తుంది. అప్పట్లో సినిమాలకు బ్యాంకులు లోన్లు ఇచ్చేవి కావు. నిర్మాతలు ప్రైవేట్ ఫైనాన్స్ కోసం దావూద్, చోటా రాజన్ వంటి డాన్ల కాళ్ల దగ్గరికి వెళ్ళేవారు. ఫలితం టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ను నడి రోడ్డుపై కాల్చి చంపారు. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్పై కాల్పులు జరిగాయి. మనీషా కొయిరాలా సెక్రటరీని దారుణంగా హత్య చేశారు. హీరోయిన్లు గ్యాంగ్స్టర్ల చేతిలో కీలు బొమ్మలయ్యారు. అదొక హడల్ సామ్రాజ్యం. తర్వాత ఇండస్ట్రీకి కార్పొరేట్ హోదా రావడంతో ఆ భయాలన్నీ తొలగిపోయాయని అందరూ పీల్చుకున్నారు. కానీ దశాబ్దాల తర్వాత సీన్ రివర్స్ అయింది. మళ్ళీ అదే వసూళ్లు, అదే బెదిరింపులు, అదే భయం. సల్మాన్, కపిల్ శర్మ, మునవ్వర్ ఫారూఖీ, ఇప్పుడు రణ్వీర్ సింగ్ లిస్ట్ పెరిగిపోతుంది. రణ్వీర్ ఇంటి చుట్టూ ఇప్పుడు పోలీసులు పహారా కాస్తున్నారు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఒకటే ప్రశ్న, ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్న బ్లాక్మెయిలింగా, లేక బాలీవుడ్ పగ్గాలను మళ్ళీ అండర్ వరల్డ్ తన చేతిలోకి తీసుకుంటుందా అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మొత్తంగా సినిమా క్లైమాక్స్ ఇంకా బాకీ ఉంది. కానీ ఈసారి విలన్ స్క్రీన్ మీద లేడు, రియల్ లైఫ్లోనే ఉన్నాడు.